ఎఫ్ఐఆర్లో కనిపించినటువంటి బోలే బాబా పేరు ఇదొక అరాచకం. అనుమానాలకు తావిస్తున్నటువంటి వ్యవహారం. ఈ ఘటనలో ఇప్పటికే 5 అరెస్ట్. పరారీలో బోలే బాబా, పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు, పోలీసుల అదుపులో నిర్వాహకులు ఉన్నారు. అసలైన నిర్వాహకుడు బోలే బాబా కదా. ఆయన లేకుండా నిర్వాహకుల మీద కేసులు పెడితే ఏం ఉపయోగం? ఉత్తరప్రదేశ్లో 121 మందిని బలి తీసుకున్నటువంటి హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 6గురిని అరెస్ట్ చేసినట్టు రాష్ట్ర పోలీసులు గురువారం ప్రకటించారు. అయితే 10ల సంఖ్యలో మరణాలు సంభవించినప్పటికీ ఈ కార్యక్రమానికి ప్రధాన కారకుడైనటువంటి బోలే బాబా అలియాస్ నారాయణ్ సాకర్ హరి పేరు ఎఫ్ఐఆర్లో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గురువారం జరిగినటువంటి విలేకరుల సమావేశం దీనిపై ఒత్తిడి పెరగడంతో అలీగఢ్ రేంజ్ ఐజీ సులభ్ మరూర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైందని, వాస్తవాల ఆధారితంగా మరిన్ని అరెస్టులు జరుగుతాయని చెప్పారు. సో ఈ హత్రాస్ ఘటన పైన త్వరలోనే రాహుల్ గాంధీ కూడా ఆ ఘటనకు సంబంధించినటువంటి బాధితుల కుటుంబాలకు అండగా ఉంటున్నట్టుగా ప్రతిపక్ష నేత హోదాలో ఆయన వెళ్ళి కలిసే అవకాశం ఉంది. కలుస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో రాహుల్ గాంధీ ఆ ఘటనా స్థలం పరిశీలించే అవకాశం ఉంది. ఘటన ఎట్లా జరిగిందో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. మరోవైపు బాధిత కుటుంబాలను పరామర్శించే అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి సందర్భాల్లో ఇది కొంత సీరియస్గానే తీసుకోవాలి. ఖర్గే కూడా రాజ్యసభలో ఇదే అంశాన్ని లేవనెత్తారు. దీని మీద ఒక చట్టం తీసుకురావాలంటున్నారు. ఈ రాజకీయంగా కాకుండా ఆధ్యాత్మికతతో కొంత జన సమీకరణాలు జరిగే చోటల్లో కూడా దానికి ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేది ఖర్గే తాజాగా చెప్పినటువంటి పరిస్థితి.